కొన్ని రోజుల నుంచి చెవుల్లో జోరీగల్లా సౌండ్ చేసిన బైకుల మోత ఆగింది. అంతా నిశ్శబ్దమైంది. ఎక్కడికక్కడ ప్రచారాలు ముగిశాయి. ప్రచార గడువు ముగియడంతో ప్రచార రథాలన్నీ ఇంటికి పరిమితమయ్యాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరపడింది. ఆరోపణలు, విమర్శల పర్వం హద్దులు దాటింది. రాష్ట్రంలో రాజకీయ రచ్చరేపిన సార్వత్రిక ప్రచారానికి బ్రేకు పడింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ప్రచారం చేయగా వైనాట్ 175 అంటూ వైసీపీ మైకులో దంచుకొట్టింది. ఇక కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం గట్టిగానే హోరెత్తించారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేశారు. 86 నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర సాగింది. 17 బహిరంగ సభల్లో పాల్గొన్నారు సీఎం జగన్. 6 ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యారు. 9 చోట్ల భారీ రోడ్ షోలు నిర్వహించారు. ఇడుపురపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర చక్కెరలో ఎండైంది. తరువాత గత నెల 28వ తేదీ నుంచి నేటి వరకు నిర్విరామంగా రోజుకు 3 సభల చొప్పున సుడిగాలి ప్రచారం చేశారు. చివరిగా పిఠాపురంలో ఎండ్ ఆఫ్ ద స్పీచ్ పై ప్రచారాన్ని గ్రాండ్ గా ఎండ్ చేశారు. ఇక కూటమి పార్టీలు సైతం ప్రచారాలపై గట్టిగానే ఫోకస్ చేశాయి. ఈ ఏడాది జనవరి నుంచి 114 నియోజకవర్గాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రజాగలం పేరిటే 90 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించారు. కూటమి తరపున మోదీ అనకాపల్లి, రాజంపేట, రాజమండ్రి, విజయవాడ, చిలకలూరిపేట సభల్లో పాల్గొని ప్రసంగించారు. అమిత్ షా ధర్మవరం సభలో పాల్గొన్నారు. మరోవైపు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించారు. పొత్తులో భాగంగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ కాకినాడ సభతో ప్రచారానికి ఎండ్ కార్డ్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 నియోజకవర్గాల్లో పాల్గొన్న పవన్ అభ్యర్థులను గెలిపించాలని ప్రసంగించారు. ఇక యోగాలం పేరుతో పాదయాత్ర చేసిన లోకేష్ 6 సభల్లో పాల్గొని కూటమి మద్దతుకు అభ్యర్థించారు. ఇక మంగళగిరి, కుప్పంలో టీడీపీ గెలుపు కోసం భువనేశ్వరి భారీ సభలు నిర్వహించారు.